హృతిక్ రోషన్ సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ 'క్రిష్' ఫ్రాంచైజీ ఇప్పటికే ఈ సిరీస్ నుండి 3 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు 'క్రిష్ 4' ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ డైరెక్టర్‌గా మారనున్నారు. ఇందులో హృతిక్ నటించడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'క్రిష్' ఫ్రాంచైజీలు 'కోయి మిల్ గయి', 'క్రిష్' 3 చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా, ఇప్పుడు కొడుకును డైరెక్ట్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రోషన్ కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది. 2013లో విడుదలైన 'క్రిష్ 3' సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయి ప్రధాన పాత్రల్లో నటించారు. విలన్ వివేక్ ఒబెరాయ్ కాల్ వైరస్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేయగా, దాన్ని క్రిష్ అతడి తండ్రి ఎలా అడ్డుకున్నారు అనేది 'క్రిష్ 3'లో చూపించారు. ఇప్పట్లో 95 కోట్లతో రూపొందిన ఈ చిత్రం దాదాపు 393 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. 2003లో వచ్చిన 'కోయి మిల్ గయి' పాటతో తరువాత వచ్చిన 'క్రిష్ 3' సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ డైరెక్ట్ చేశారు. కానీ ఈ 4వ మూవీని మాత్రం హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయనుండడం విశేషం. ఆదిత్య చోప్రా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ వెల్లడించారు. 25 ఏళ్ల కిందట తాను డైరెక్ట్‌గా హృతిక్‌ను హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత డైరెక్ట్‌గా అతన్ని తనతో పాటు మరో డైరెక్టర్ ఆదిత్య చోప్రా లాంచ్ చేస్తున్నట్లు చెప్పాడు. నిజానికి 'క్రిష్' ఫ్రాంచైజీలో చివరి మూవీ 'క్రిష్' ఎప్పుడో 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనౌన్స్‌మెంట్ రావడం, అందులోనూ హృతిక్ డైరెక్షన్‌లోనే మూవీ వస్తుండటంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2003లో 'ఏలియన్' మూవీగా 'కోయి మిల్ గయి' వచ్చింది. అందులో హృతిక్ రోషన్ ఓ భిన్నమైన పాత్రలో కనిపించాడు. మందబుద్ధి కలిగిన ఓ యువకుడిని ఓ ఏలియన్ ఎలా మార్చేసిందన్నది అందులో చూపించారు.